సంక్రాంతి వేళ హైదరాబాద్ తో పాటు శివారు పట్టణాల్లో ఉంటున్న ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాలు శుక్రవారం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రహదారులపై ఉదయం నుంచే మొదలైన వాహనాల రద్దీ మధ్యాహ్నానికి భారీగా పెరిగింది. రాత్రి వరకు అదే తీరు కొనసాగడంతో టోల్ గేట్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద 16 గేట్లు ఉండగా 10 గేట్ల ద్వారా విజయవాడ వైపునకు వాహనాలను పంపించారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫాస్టాగ్లను స్కాన్ చేస్తున్నారు. ఈ టోల్ ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లో 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుండగా శుక్రవారం 55,000కు పైగా వాహనాలు సాగించాయి రాకపోకలను. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ నుంచి సాధారణ రోజుల్లో 18 నుంచి 20,000 వాహనాలు వెళ్తుండగా శుక్రవారం సుమారు 40,000 వాహనాలు వెళ్లాయి. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా నుంచి రోజు 19,000 నుంచి 20,000 వాహనాలు వెళుతుండగా శుక్రవారం ఒక్కరోజే 22,000 వాహనాలు వెళ్లాయి. రద్దీ నేపథ్యంలో పంతంగి టోల్ గేట్ జీఎంఆర్ సంస్థ అదనపు సిబ్బందిని నియమించింది. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లడానికి బయలుదేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీ పెరిగింది. హైవేల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద నుంచి అక్కడ పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. మరొకవైపు విజయవాడ హైవే వద్ద నుంచి మా కరెస్పాండెంట్ లీలా అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, ఏంటి పెద్ద ఎత్తున వాహనాల రద్దీ నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, టోల్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లుగా సిబ్బందిని కూడా పెంచినట్లుగా కనిపిస్తా ఉంది. ఏంటి రద్దీ ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ నవీన్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర చూసుకుంటే ప్రస్తుతం కొంత అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. వెహికల్ ఫ్లోస్ మాత్రం కొంత తగ్గాయి. సో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఉదయం 6 గంటల నుంచి కూడా వెహికల్ ఫ్లో విపరీతంగా ఉంది. దాదాపుగా ఉదయం 8 గంటల వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా కిలోమీటర్ మేర వెహికల్స్ అన్ని కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే టోల్ గేట్స్ అన్ని కూడా ఎక్కువ ఓపెన్ చేశారు. దాదాపుగా ఒకవైపు వచ్చే వెహికల్స్ 8 గేట్లు, అలాగే విజయవాడ నుంచి వచ్చే వైపు కూడా 2-3 గేట్లు ఓపెన్ చేసి దాదాపుగా 12-11 గేట్ల వరకు ఓపెన్ చేసేసి మొత్తం ఫ్లోన్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అయితే నవీన్, మనం ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పంతంగి టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం వెహికల్ ఫ్లో మూమెంట్ తగ్గినప్పటికీ కూడా అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాల ఫ్లో మాత్రం అంటే కొంచెం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్లయితే వెహికల్ మూమెంట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిలిం సిటీ దగ్గర 4 లైన్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చౌటప్పల్ వరకు కూడా ఏదైతే టోల్ రోడ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అంతవరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఇప్పటికీ అలానే ఉంది. వెహికల్ ఫ్లో అంతా కూడా అక్కడ ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడ వెహికల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నింటిని కూడా భూదాన్ పోచంపల్లి దగ్గరే మాత్రమే మొత్తంగా డైవర్ట్ చేసేసి సో ఈ హైవే మీద మొత్తంగా కూడా విజయవాడ వెళ్ళే వాహనాలనే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భూదాన్ పోచంపల్లి దగ్గర నుంచి టోల్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పంతంగి వరకు మాత్రం వెహికల్స్ అన్ని కూడా క్లియర్గా మూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కొంత 500 మీటర్స్ దూరంలో నుంచి జిఎంఆర్ స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. సో ఎక్కడ వెహికల్స్ ఆగకుండా వాళ్ళంతా కూడా టోల్ గేట్స్ వైపు పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఫాస్టాగ్ లేని వాళ్ళందరికీ కూడా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు.
ప్రతి బ్యాంక్ కౌంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎనీ బ్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ టోల్ ఫాస్టాగ్ వేయించుకొని సో వెంటనే క్లియర్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడికక్కడ మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ క్లియరెన్స్ వెహికల్స్ కూడా ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోయినా ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా క్రేన్స్ ఏర్పాటు చేశారు. సో దాంతోపాటుగా అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి చోట కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే అధికారులు అయితే కసరత్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 12 టోల్ గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసేసి వచ్చిన వెహికల్ని వచ్చినట్టుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకుండా అటు ట్రాఫిక్ సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు దగ్గర ఉండి మరి అటు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మామూలుగా పంతంగి టోల్ ప్లాజా దగ్గర నిన్న చూసుకున్నట్లయితే భారీ ట్రాఫిక్ నిన్న, ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా నిన్న నుంచే సెలవులు వచ్చిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి నిన్న రాత్రి నుంచి కూడా భారీ ఎత్తున అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు ప్రజలందరూ కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయం నుంచి చూసినట్లయితే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళందరూ కూడా, ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే బయలుదేరి తమ సొంత ఊళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 బూత్ల దగ్గర, 2 టోల్ గేట్స్ దగ్గర మాత్రం కొంత టెక్నికల్ ఇబ్బంది రావడంతో వాటిని తాత్కాలికంగా క్లోజ్ చేశారు. సో అక్కడి నుంచి కాకుండా సో వేరే వైపు నుంచి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం చూసుకోవచ్చిన ఫ్రేమ్లో ఎక్కడా కూడా వెహికల్ ఆగుతున్న మూమెంట్ అయితే లేదు. క్లియర్గా వచ్చిన వెహికల్ వచ్చినట్టుగా వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పంతంగి టోల్ ప్లాజా కన్నా ముందు మనం చూసుకున్నట్లయితే అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి అక్కడే క్లియర్ చేస్తూ వెహికల్స్ అన్ని కూడా పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి దాదాపుగా 6 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెట్టడం, అలాగే ఇంటి దగ్గర తెల్లవారుజాము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి తింటూ ఉన్న నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. భారీ ట్రక్స్ కూడా వస్తుంటాయి కాబట్టి హైవేస్ మీద. సో ట్రక్స్ ఎక్కువగా బస్సు అన్నీ వచ్చినప్పుడు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. సో వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం మాత్రం టోల్ ప్లాజాస్ దగ్గర సాఫీగా ప్రయాణం సాగుతూ ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు అయితే ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో ఈ ఫ్లో చూసుకున్నట్లయితే సాయంత్రం వరకు ఇదే ఫ్లో ఉంటుంది. సో ఇప్పటికే దాదాపుగా 40 వెహికల్స్ కూడా పాస్ అయిపోయాయి. సో మధ్యాహ్నం వరకు కూడా ఇదే వెహికల్ ఫ్లో ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు.